ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎత్తులో రోడ్డు వేయటమే కాకుండా ప్రజలను మభ్యపెట్టాలని చూడటం దారుణమని తెలుగుదేశం పార్టీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్ రెడ్డి హుస్సేన్ ఆరోపించారు. మాజీ మేయర్ పాత సురేష్ ఇంటి ముందు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించి ఎత్తులో ర్యాంకు వేయడాన్ని అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ పాక సురేష్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ర్యాంప్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఇంటిని ప్రహరీ గోడను కూల్చాలంటే నోటీసులు ఇస్తారని, ప్రభుత్వ రోడ్డులు ఆక్రమిస్తే ఆక్రమణను తొలగించారన్నారు. ఇవన్నీ కాకుండా రాజకీయంగా విమర్శలు చేయడం తగదని, ప్రజల్ని ఇబ్బందికి గురి చేయకుండా చూడాలన్నారు. నిన్నటి రోజున కడప తాజా మాజీ అయినటువంటి పాకా సురేష్ గారు సతీమణి మీడియా ముందరికి వచ్చి చాలా అమాయకంగా మాట్లాడారు. మా రోడ్డుకి ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని, ఆ రోడ్డుని పగలగొట్టేశారు అన్యాయంగా. మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, మా భర్త లేని సమయంలో ఈ పని చేశారని చెప్పేసి చాలా అమాయకంగా మాట్లాడారు. ఆమె మా సోదరి సమానరాలు, అందుకోసం ఆమె గౌరవంతో మేము ఆమె చెప్పిన దానికి రిప్లైగా ఈ సమాధానం చెప్పాలనుకుంటున్నాము. అమ్మా, ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఆ 1.5 అడుగుల ఎత్తులో 40 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ బేస్ ఏదైతే ఉందో అది మీ స్థలం కాదు, అది గవర్నమెంట్ వారి స్థలం, కార్పొరేషన్ వారి స్థలం. దాన్ని పడగొట్టడానికి కార్పొరేషన్ వారు మీకు ఎటువంటి నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు. అది మీ సొంత జాగీర్ అయితే కాదు. మీ సొంత జాగీర్ అయితే కార్పొరేషన్ వారు వచ్చి మీకు నోటీసులు ఇచ్చి, అమ్మ మీకు కాల వ్యవధి ఇస్తున్నాము, ఈ కాల వ్యవధిలో మీరు దీన్ని మీరు క్లీన్ చేసుకోండి, లేదంటే మేము పడగొడతామని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. కానీ అలా కాదు. మాటకెత్తితే మా భర్త 3 సార్లు కార్పొరేటరు, ఒకసారి మేయర్ అని చెప్తున్నారు మీరు. మీ భర్త 3 సార్లు కార్పొరేటర్ అయినా, ఒకసారి మేయర్ అయినా కూడా ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం నిర్మించినటువంటి ఆ రోడ్డు మీద కాంక్రీట్ వేసే హక్కు మీ భర్తకు లేదు. ఎక్కడో సర్కిళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి లేదా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆ రాళ్లను, క్లాడింగ్ రాళ్లను మీరు తెచ్చుకొని మీ ఇంటి ముందర ముగ్గుగా అలంకరించుకొని ఆ పార్కింగ్ ప్లేస్లో దానికోసం మేము ఏర్పాటు చేసుకున్నామని మీరు చెప్పడం భావ్యం కాదు. అసలు మీరు అది తెచ్చుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ రాళ్లను మీ ఇంటి ముందర అలా పరుచుకొని వృద్ధులకు, ముసలి వాళ్లకు, తర్వాత చిన్న చిన్న పిల్లలకు, అక్కడ పార్క్ ఉంది అక్కడికి వెళ్ళే వాళ్ళకు 10 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది కలుగజేశారు. మాట ఎత్తితే చాలు మా భర్త 3 సార్లు కార్పొరేటరు, మా భర్త మేయరు, మా సాధారణ వ్యక్తి కాదు అని చెప్తున్నారు. 3 సార్లు కార్పొరేటర్ అయి ఉండొచ్చు, ఒకసారి మేయర్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆ రోడ్డు మీద మనం ఆక్రమించుకొని ఆ క్లాడింగ్ రాళ్ళను వేసుకోవడం తప్పు అనేది మీ భర్త మీకు చెప్పలేదా? మేము మా సొంత నిధులతో మేము దాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఆ సొంత నిధులతో నిర్మించుకున్నా, ఇంకొకటి నిర్మించుకున్నా మీ సొంత స్థలాలలో నిర్మించుకోండి తప్ప ఇట్లా గవర్నమెంట్ స్థలాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేటట్లు ఎప్పుడు నిర్మించుకోకూడదు. ఇంకో విషయం, మీ భర్త ఎంత అధికార దుర్వినియోగం చేశారో మీకు తెలుసా? సచివాలయాలలో సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కనెక్షన్ మీ బెడ్రూమ్లో ఇచ్చుకొని సచివాలయంలో ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. అది అధికార దుర్వినియోగం కాదా? దీన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. మాట ఎత్తితే చాలు మా భర్త 3 సార్లు కార్పొరేటరు, ఒకసారి మేయరు. తెలుసు, అందరికీ తెలుసమ్మా 3 సార్లు కార్పొరేటర్గా ఏ విధంగా గెలిచారో తెలుసు. ఏ విధంగా బీసీ క్యాడర్ పెట్టుకొని, నేను బీసీ నాయకుడిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఆ మేయర్ సీట్ సంపాదించుకున్నారో కూడా అందరికీ తెలుసు. దాని గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చెప్పండి, ఇట్లా ఆ కార్ పార్కింగ్ ప్లేస్ అని చెప్పేసి మీ నోట్తో మీరు చెప్తున్నారు. మీ కార్ పార్కింగ్ స్పేస్ సచివాలయంలో మీ సొంత పార్కింగ్ మాదిరి ప్రజల అవసరార్థం నిర్మించిన సచివాలయాలలో ఆ కార్ పార్కింగ్ చేసుకుంటున్నారు మీరు. ఇది వాస్తవం కాదా? ప్రజలెవరికి ఈ విషయం తెలియదు అనుకుంటున్నారా? కార్పొరేషన్ వారికి మీ వీధిలో ఉన్నటువంటి ప్రజలు మాకు దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కార్పొరేషన్ వారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాన్ని అధికారులు వచ్చి తొలగిస్తే మీరు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇది ఎంత మటుకు సమంజసం? ఇట్లా మీ భర్త గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయమ్మా. అన్నీ ఒక్కసారిగా విప్పి ప్రజల ముందు పెట్టమంటారంటే చెప్పండి, పెడతాం. దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు. మీ భర్త ఒక అవినీతి పరుడు, ఇది కడప ప్రజలందరికీ తెలుసు. మీకు తెలియకపోతే మీరు తెలియజేసుకోండి. ఇంట్లో కూర్చోబెట్టుకొని అడగండి మీ భర్త గారిని ఏమేమి చేశారు,
అని చెప్పేసి ఒకసారి అడగండి. మీ భర్త గారు ఏదో చెప్పేసి ఇది మన సొంత నిధులతో మనం కట్టించుకున్నాము, ఇది మనదే అని చెప్పేస్తే అది చెల్లదు. మీరు అడగండి, ఇది మనదా, కార్పొరేషన్ అని మనం తెచ్చుకున్నామా అని చెప్పేసి ఒకసారి అడగండి. మీ డివిజన్లో 3 సార్లు కార్పొరేటర్గా గెలిచి కూడా ఒకసారి మేయర్గా అయినటువంటి వారు ఆ 3 సంవత్సరాలు కార్పొరేటర్గా గెలిచి కూడా ఈసారి జరిగిన 2024 ఎలక్షన్లలో మీ సొంత బూత్లోనే మా పార్టీకి 350 ఓట్ల మెజారిటీ వచ్చాయి. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలా. మీకు ఎంత వ్యతిరేకత ఉందో మీ డివిజన్లో, మీ బూత్లో, మీ నివాసం ఉంటున్న మీ బూత్లోనే మీకు ఎంత వ్యతిరేకత ఉందో మీరు తెలుసుకోవాలి. మీరు నిజంగానే 3 సార్లు చేసి మీ 47వ డివిజన్ డెవలప్ చేసి ఉంటే 47వ డివిజన్లో మీకు ఎంత వ్యతిరేకత ఉంటే మీకు 350 ఓట్ల మెజారిటీ మీ బూత్లోనే మా పార్టీకి వస్తాయి. దీని అందరూ ఒకసారి గమనించాలి. మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది సానుకూలంగా మాట్లాడి సింపతితో మాకు గెయిన్ చేసుకోవాలని చూస్తే మాత్రము అది తప్పు ఉంది. 2 సంవత్సరాలుగా వారు అధికారంలో ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీసీటీవీ ఫుటేజ్లు అలాగే ఉన్నాయి. సచివాలయంలో పైన సచివాలయంలో కెమెరా, కింది సచివాలయంలో కెమెరా అలాగే ఉంచారు. ఆ బెడ్రూమ్ కనెక్షన్ని వారి ఇంటి లోపల నా దగ్గర వీడియో ప్రూఫ్తో సహా ఉన్నాయి. వాళ్ళ ఇంటికి కనెక్షన్ ఇచ్చుకునేటివి. మేము వాళ్ళ మాదిరి ఏది పడితే అది మాట్లాడము. మా దగ్గర విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మీరు ప్రజలు కావాలనుకున్నప్పుడు లేదా వారు ఇంకా వాళ్ళు మాకు బయట పెట్టండి అన్నప్పుడు మేము బహిరంగంగా బయట పెడతాం మీడియా ముఖంగా. ఈ అబద్ధపు మాటలన్నీ మీరు మానేసి మీరు చేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్తే మంచిది. క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. వీలైతే మీ భర్త ద్వారా కూడా క్షమాపణ చెప్పించవలసిందిగా కోరుకొని, రాజకీయం చేస్తే హుందాతనంగా చేయాలి కానీ తప్పు చేసి కూడా దాన్ని సమర్థించుకోకూడదు. మీరు ఈరోజు ప్రజలకు తప్పు చేశారు, వాళ్ళు మీ వల్ల వాళ్ళు అసౌకర్యానికి 4 సంవత్సరాలుగా గురి అయ్యారు కాబట్టే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు రమేష్ అండి. నేను అక్కడే నబీకోట నివాసిని, అక్కాయపల్లిలోనే ఉంటాను నేను అక్కడ కూడా. ఇప్పుడు నిన్న జరిగిన సన్నివేశం, పాకా సురేష్ గారి ఇంటి ముందర ఏదైతే ర్యాంప్ ఉందో దాన్ని తొలగించిన తర్వాత వారి మిస్సెస్, వారి భార్య సతీమణి గారు మీడియా ముఖంగా చాలా అమాయకంగా మాట్లాడారు. ఎంతో సింపతి పొందాలని చెప్పేసో ఇంకోటో అది ప్రజలే అర్థం చేసుకుంటారు. అక్కడ ఉన్న ర్యాంప్ దాదాపు 5 ఏళ్ల పైనుంచి ఉంది. దానివల్ల ప్రజలు ఎంతోమంది ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇబ్బందిగా ఉంది. కార్ పార్కింగ్కి పైకి ఎక్కించడానికి వాళ్ళకు అనుకూలంగా వేసుకున్నారు కదా తప్ప వాళ్ళు ఏ పొద్దు కార్ పార్కింగ్ అనేది పైన పెట్టింది లేదు. వాళ్ళు కార్ పార్కింగ్ ఎప్పుడు సచివాలయంలోనే పెడుతున్నారు. సచివాలయానికి ఎదురుగానే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. అక్కడ వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా పోతున్న ప్రజలు వెళ్ళడానికి కూడా కారు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కి దిగడానికి. మీరు ఏ విధంగా అంటున్నారు ప్రజాప్రతినిధి మా వారికి తెలియదా అని? తెలిసి కూడా ఎందుకు వేశారు? మరి తెలిసి కూడా ర్యాంప్ ఎందుకు వేశారు? ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలియదా? అది కార్పొరేషన్ది, ప్రజలది స్థలం, రోడ్డు అని చెప్పేసి తెలియదా? మీ సొంతం అయితే కాదు కదమ్మా. మీరు ఏ విధంగా చెప్తున్నారు అంత అమాయకంగా? ఇది మా 3 సార్లు కార్పొరేటర్ మేయర్గా ఉన్నారని చెప్పేసి. మరి అంత ప్రజాప్రతినిధి అయినప్పుడు వారి భార్యగా మీకు తెలియదా? వారికి తెలియదా? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అది అంత అమాయకంగా. మీరు కొంచెం దీన్ని గ్రహించాలి. గ్రహించుకొని తెలుసుకొని మాట్లాడాలమ్మా.